హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ ఉదయం తీసిన వ్లాగ్. ఉదయం అంతా బయట అంతా కడిగేసాను, అంతా క్లీన్ చేసేసాను. చూడండి ఏ విధంగా ఉందో. డైలీ క్లీన్ చేస్తానని చెప్పాను కదండి. ఈ విధంగా అంతా క్లీన్ చేస్తున్నా. అప్పటికే వర్షం అయితే చినుకులు అయితే పడుతున్నాయి, అయినా కూడా క్లీన్ చేసేసాను. వర్షం పడిని పడకపోని కంపల్సరీగా డైలీ అయితే క్లీన్ చేస్తాను. ఫ్రైడే సాటర్డే అని ఏం లేదండి, డైలీ మాత్రం క్లీన్ చేస్తాను బయట మాత్రం. ఎందుకు అది నాకు ఒక అలవాటుగా అలానే ఉండిపోయింది. ఇంట్లో కూడా అంతే అండి. ఏ విధంగా వచ్చినా కూడా డేలో కంపల్సరీగా, ఎంత బాగున్నా బాగాలేకున్నా కంపల్సరీగా రోజుకి ఒకసారి కంపల్సరీగా క్లీన్ చేస్తాను. కిచెన్లో కూడా చూడండి ఈ విధంగా ఉంది. అంత నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అందుకు మార్నింగ్ చూడండి అంత క్లీన్గా అలానే ఉంది. మార్నింగ్ కిచెన్లోకి వచ్చేసరికి ఫ్రీగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అదే గజిబిజిగా నైట్ అంతా పెట్టేస్తారనుకోండి, టైం అంతా అక్కడే 1 అవర్ దాకా అయిపోతుంది, హాఫ్ అన్ అవర్ అక్కడే అయిపోతుంది టైం అంతా. ఇంకా ఇక్కడ వచ్చేసి స్నానం చేసి వచ్చానండి. ఇక్కడ రెడీ అయిపోయి వచ్చేసి ఇక్కడ పసుపు కుంకుమ అయితే పెడుతూ వస్తున్నాను. ఫస్ట్ ఆ రోలు దేవుడు రూమ్లో ఉండేదండి. తర్వాత ఎందుకంటే ఈ పూజ వరలక్ష్మి వ్రతం అవి చేసుకున్న వరకు ప్లేస్ సరిపోవట్లేదు, అందుకు బయట పెయింట్ పూసి బయట పెట్టాను. ఆ పెయింట్కి ఎల్లో కలర్ పూస్తుంటే ఇంకా బాగా కనిపిస్తుందండి. అందుకే ఫ్రైడే పసుపు కుంకుమతో అయితే పెడుతూ ఉంటాను. ఇక్కడైతే వర్షం పడుతుందండి. 2 డేస్కి ఒకసారి, 1 డేస్కి ఒకసారి అలా. ఎంత పెట్టినా ఉండట్లేదు. కానీ మన ఆశ పోకూడదు కదా. మనకు ఆశ ఏ విధంగా ఉంటుందంటే ఖచ్చితంగా చేయాలి అనే విధంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ వర్షం పడుతున్నా కూడా ఒక సైడ్ వర్షం పడుతుంది, అయినా కూడా అన్నిటికీ బొట్లు అయితే పెడుతున్నాను. ఎంత కళగా ఉంటుందో కదండి అలా బొట్లు పెడుతుంటే. అదేదో ప్రశాంతంగా ఉంటుందండి మనిషికి అలా పెడుతుంటే. నాకు ఈ వేరే ఆలోచనలు ఉండవు, అసలు వంట చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అదే లోకంలో ఒక ముగ్గుల విషయంలో కానీ, ఇలా చెట్ల విషయంలో కానీ ఎందుకో మనసు అంతా వాటిలోనే మునిగిపోతానండి. ఏదో మనసుకు బాధ కల్పించినప్పుడు కూడా నేనేం చేస్తానంటే, నాకు ఇష్టమైన వాటి మీద టైం అనేది స్పెండ్ చేస్తాను. అలా చేశామంటే నెక్స్ట్ వేరే వాటి మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అదే మనకి ఇష్టం లేకుండా అలానే ఉన్నానుకో అదే ఆలోచనలతోనే ఉంటాను. కాబట్టి ఏదైనా మనసు బాగాలేక, ఏదన్నా హెడేక్ వచ్చినా, ఏదైనా మనసు బాగాలేకపోయినా నేను ఇలానే చేస్తాను. చెట్ల దగ్గర కాసేపు కూర్చొనైనా ఉంటాను, లేకుంటే చెట్లకి ఇలా అంతా క్లీన్ చేసుకుంటా, బొట్లు పెట్టుకుంటా, కొంచెం ఇంకా టైం అనేది వాటి మీద స్పెండ్ చేస్తాను. ముగ్గుల దగ్గర, ముగ్గులకు రంగులు కూడా వేస్తానండి ఫ్రైడే, సాటర్డే, ట్యూస్డే అలా. కానీ ఇక్కడ వర్షం పడుతుందని చెప్పాను కదా, అందుకు రంగు అయితే వేయట్లేదు, జస్ట్ అలా ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా ఇక్కడ గడపకు కూడా పోదిస్తున్నానండి. గడపకు కూడా చూడండి ఎంత పెయింట్ వేసినా పసుపు కుంకుమ పెడుతూనే ఆ కళ అనేది చాలా వరకు బాగుంటుంది. మనం పసుపు కుంకుమ ఏం పెట్టుకోకుండా మామూలు పెయింట్ వేస్తే అంత లుక్ అయితే ఉండదండి. కంపల్సరీగా వాటికి పసుపు కుంకుమ పెడితేనే బాగుంటుంది. ఇక్కడ గమనించారా అండి, ముగ్గేసేటప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి, కానీ నేను పట్టించుకోనండి. అక్కడ చినుకులు చిన్నగా రాలుతున్నా నేనైతే ఖచ్చితంగా ముగ్గేసే లోపలికి వెళ్తాను. ఎందుకో నాకు అది కూడా అలానే అలవాటైపోయింది. కంపల్సరీగా ముగ్గు అయితే వేస్తాను. వర్షం పడుతుంది పోతుంది అనే ఆలోచనతో అయితే ఉండను. కనీసం చిన్న కర్రైనా అలా వేసేసి వస్తాను. వేసాను కన్నా ఇక్కడ వేస్తున్నానండి. ముగ్గు అయితే ఇలా వేసాను. కలర్స్ ఏం వేయలేదు, చెప్పాను కదా చినుకులు పడుతున్నాయి అనేసి. కలర్స్ అయితే ఏం వేయలేదు, జస్ట్ అలా అంతా కడిగేసాను అంతే. కానీ మార్నింగ్ తెల్లవారిపోయిందండి, అప్పుడు 5:30 అలా అయిపోతుంది. చూడండి ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టేశాను. అక్కడ ముగ్గేస్తుంటే టైం అనేది తెలియదు, అక్కడే ఉండిపోతున్నాను. టైం అంతా ముగ్గులు, కుంకుమ, పసుపు కడగడము వీటి మీదనే బయటే నాకు హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిపోతుందండి టైం అంతా. అక్కడ ఇంట్లోకి వచ్చేసానండి. ఇక్కడైతే పూలతో అలంకరించి దీపం అయితే పెట్టేశాను. ఎందుకంటే ఆ ఫ్లవర్స్ కూడా మా చెట్లవే అండి. ఎందుకంటే నేను పెంచిన చెట్ల పూలతోనే నాకు పూజ చేయడం కూడా నాకు ఎందుకు చాలా ఇష్టం అండి. అది ఎందుకో అలా ఉండిపోతుంది. బయట ఎన్ని కొనుకొచ్చినా, రోజా పూలున్నా ఏమున్నా నాకెందుకో నేను పెంచిన పూలతోనే ఆ చిన్న పువ్వైనా సరే పెడితే మనస్ఫూర్తిగా పూజ చేసినట్టు ఉంటుంది. అందుకే నేను కొనుక్కొని రాను. ఒకవేళ ఫ్లవర్స్ ఒకవేళ తెచ్చుకున్నా కూడా అవి పెట్టనండి. నాకెందుకో పెట్టాలనిపించి అవి బయట పెడతాను కావాలంటే షోకి, వాకిడి దగ్గర, బయట ముగ్గు దగ్గర అలా యూజ్ చేస్తానే. కానీ ఎక్కువగా ఎందుకో నాకు మనస్ఫూర్తిగా ఉండాలంటే మాత్రం కంపల్సరీ నేను పెంచిన పూలు చెట్లు ఉంటాయి కదా వాటితోనే. ఈ క్వశ్చన్ తెలుసా అండి, ఇక్కడే
వర్షం అయితే పడిపోయిందండి. అలా పూజ కంప్లీట్ అయిందో లేదో వెంటనే వర్షం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అంతే అండి. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. ఎప్పుడు పోతుందో తెలియదు. పైన బట్టలు ఆరేసి జస్ట్ స్కూల్ దగ్గర పిల్లల్ని వదిలేసి వెళ్దామని వచ్చేసరికి కూడా వర్షం అంతా పడిపోయి బట్టలు తడిచిపోతాయండి. అలా జరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ మైసూర్‌లో అంతా వాతావరణం ఈ విధంగానే ఉంటుందండి. అలానే పడుతూ ఉండదండి. కాసేపు 1 అవర్ అలా పడిపోతుంది. మళ్ళా ఆగిపోతుంది. మళ్ళీ స్కూల్‌కి వెళ్ళే టైంలో పికప్, డ్రాప్ ఆ టైంలోనే ఎక్కువ వర్షం అనేది పడుతుంది. మిగతా టైంలో పెద్దగా ఏం పడదు. ఏదో సన్న చినుకులు రాలిపోతాయి గానీ, వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా పడతాయండి. ఈవినింగ్ స్కూల్‌కి పికప్ చేసుకోవడానికి, డ్రాప్ చేసి ఆ టైంలోనే పడతాయి. ఇక్కడొచ్చేసి చెప్పాను కదా! ఈవినింగ్ ఫ్లవర్స్ అయితే కట్ చేస్తున్నాను. సాటర్డే పూజకి ఉంటాయనేసి మార్నింగ్ అయితే ఈవినింగే కట్ చేసి పెట్టేసుకుంటానండి. ఎందుకంటే పొద్దున్నే పూజకు మార్నింగ్ లేట్ అవుతుందనేసి కొంచెం ముందే ఈవినింగే కట్ చేసి బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడితే మార్నింగ్‌కి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఒక బాక్స్‌లో వేసుకుంటున్నాను. వీడియో మా సాకే తీశాడండి. అందుకే కొంచెం సరిగ్గా తీయలేదు. మందారం పూలు కూడా కాసాయి. ఇక్కడ జాజి పూలు కూడా కాసాయండి. మా ఇంటి దగ్గర మొక్కలు కూడా ఒక వీడియో చేసి చూపిస్తానండి మీకు. ఇంకా రోజా పూలు కూడా ఉన్నాయి. ఫ్రైడే రోజా పూలు నిన్న కట్ చేశానండి. ఫ్రైడే వాటి కోసం యూజ్ చేయడానికి కట్ చేశాను. ఇవి సాటర్డే ఫ్లవర్స్ కోసం. ఇక్కడైతే అండి ఇక్కడ కర్ణాటకలో ఇక్కడ మైసూర్‌లో వరలక్ష్మి వ్రతాన్ని కానీ ఏ ఫంక్షన్‌కైనా టెంకాయ కంపల్సరీగా ఇస్తారండి. బ్లౌజ్ ఇచ్చినా ఇవ్వకున్నా టెంకాయ అయితే కంపల్సరీగా ఇస్తారు. అదే మీకు ఒకసారి వీడియో చేసి చూపిస్తున్నా. అంటే ఫ్లవర్స్ అవి ఇస్తారు. కుంకుమ, పసుపు అవంతా నాకు పెట్టరు కాబట్టి ప్లేట్‌లో లేవు. జస్ట్ నేను అందుకు ఒకసారి చూపిద్దామనేసి అలా తీశాను. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ దీపం అయితే పెట్టేశాను. ఈవినింగ్ 6కి పెట్టేశాను. గడప దగ్గర కూడా ట్యూస్డే, ఫ్రైడే ఆ 2 డేస్ కంపల్సరీగా పెడతాను. ఇంకా మిగతా టైంలో ఏం పెట్టనండి. ఆ టైంలో మాత్రమే పెట్టేస్తాను బయట మాత్రము. ఇప్పుడైతే 6 అవుతుందండి. ఇంకా జస్ట్ బయట కాసేపు అలా ఉన్నాను. ఎందుకో అలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ చెట్ల దగ్గర ఉన్న కాసేపు చూసుకుంటూ ఉంటానండి. నాకు అదే చెప్పాను కదా! టైం పాస్ కానప్పుడు ఇంట్లో బోర్ కొట్టినప్పుడు ఆ టైంలో అంతా నేను చెట్ల దగ్గర టైం స్పెండ్ చేస్తానండి. అలా బయటకొచ్చి చూడండి వర్షం పడింది. ఆ బండలైతే ఆరిపోయాయి. ఇంకా మా చిన్నోడికి వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ ఉందండి కన్నడ. ఆ ఎగ్జామ్ సాటర్డే కంప్లీట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ ఫ్రీ అండి. లేకుంటే డైలీ ఈవినింగ్ బయట ఆడుకుంటారు. కానీ ఈ వీక్ అనేది కొంచెం బిజీగా ఉన్నాము. కాసేపు ఆడ బోర్ కొడుతుందనేసి బయటకొస్తే నేను అలా కొంచెం వీడియో అయితే తీశానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎన్నిసార్లు ఇక్కడ నెట్ కడుతున్నామండి. ఎన్నిసార్లు నెట్ కట్టినా ఉండట్లేదు. ఆవులన్నీ వస్తున్నాయి. ఇంకా పెద్ద గాలి వచ్చేసరికి పెద్ద వర్షం వచ్చేసరికి అవి పడిపోతున్నాయి. రీసెంట్‌గా మా అమ్మ, మా అత్త వాళ్ళు వచ్చినప్పుడు అదంతా నీట్‌గా కట్టాము. కానీ అవి ఉండట్లేదు. పడిపోతున్నాయి అలాగా. ఇంకా నెక్స్ట్ మా అమ్మ వచ్చినప్పుడు కొంచెం నీట్‌గా ఏదైనా ఓల్డ్ శారీస్ అలా కట్టేయాలని అనుకుంటున్నాం. అవైతేనే కొంచెం స్టిఫ్‌గా ఉంటాయి. నెట్ అనేది సరిగ్గా ఉండట్లేదండి. అందుకు నెక్స్ట్ అలా అన్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మా పెద్దోడు వచ్చేసి చదువుతున్నాడండి. అదే కన్నడ ఎగ్జామ్ అని చెప్పాను కదా! వాడికి కొంచెం కష్టం. చిన్నోడి కన్నా అంత కష్టం లేదండి. పెద్దోడికి కొంచెం కన్నడ కష్టము. వాడికి రాదు కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ కన్నడ కదా! ఇక్కడికి వచ్చిన తర్వాత కన్నడ సబ్జెక్ట్ తీసుకున్నాం. ప్రిపేర్ అవుతున్నాడు.